మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. జ్ఞానశ్రీ ఇంత మంచి పనులు చేస్తే పదవి కన్నా ఈ మంచి పనులే గొప్పవి. దేవుడి మీద ప్రేమ మనసు ఉండాలి. అలాగే ఈ యొక్క వాతావరణం ఈ చిన్న ధర్మాపురం ఉన్నది బాగా చేశారు, ఇంకా బాగా చేయాలని అతన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ సెలవు తీసుకుంటాం. ఈ కార్యక్రమం హాజరైనటువంటి ధర్మాపురం అగ్రహారం ప్రజానీకానికి పాత్రికేయ మిత్రులకు అందరికీ కూడా నమస్కారాలు. ఈ రోజున మన నమ్మకం, మన విశ్వాసం దేని మీద ఉంటుందో అదే మనకి చేదోడు వాదోడుగా మన జీవితంలో నిత్యం మనం వెంటబెట్టుకుని ఉండే పరిస్థితి ఉంది. కాబట్టి మన విశ్వాసంతో ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ రోజున మన ధర్మాపురం అగ్రహారం అనేది చిన్న కుగ్రామం అయినప్పటికీ కూడా ఈ మధ్యకాలంలో జరిగిన సంఘటనలు కానివ్వండి, అభివృద్ధి కానీ చూసుకుంటే చాలా ఆనందకరమైన విషయం. అందరూ ఐక్యతతో ఉండి ఈ రోజున దేవుడి సన్నిధిలో అనేక కార్యక్రమాలు నిర్వహించుకుంటూ ప్రభు యొక్క ఆశీర్వాదం పొందడం కోసం నిత్యం మీరు చేసే కృషి దినదినాభివృద్ధి చెందాలని, మీరందరూ కూడా ఆనందంగా ఉండాలని, మమ్మల్ని ఈ విధంగా పిలిచి మాకు ఇచ్చిన గౌరవానికి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు సెలవు తీసుకుంటున్నారు. ఈరోజు ఈ చర్చ్ ఇక్కడ ఉండడం ఒక ఎత్తు అయితే, ఈ చర్చిని సంపూర్ణంగా ఈ చర్చికి కావలసిన వసతులు ఏవేవైతే ఉన్నాయో దానన్నిటిని సమకూర్చడం అది ఇంకో ఎత్తు. ఈరోజు అందరూ చెప్తున్నట్టు ధర్మాపురం అనేది చిన్న గ్రామం అంటున్నారు. గ్రామం చిన్నదే, ఇక్కడ మీరున్న మీ మనుషులు చాలా పెద్దది. ఈరోజు ఈ కార్యక్రమానికి తోడ్పడిన పెద్దలందరికీ, ఉదాహరణకి జయసార్ గారు, చైర్మన్ గారు, ఇక్కడ ఉన్న పెద్దలు ఎవరెవరైతే దీనికి సహాయం చేశారో వాళ్ళందరికీ మీపై ఉన్న ప్రేమ, మీకు వారిపై ఉన్న ప్రేమ, దానికి నిదర్శనం ఈరోజు ఈ కార్యక్రమం. ఈరోజు మనందరం కోరుకునేది ఏంటంటే, యేసుక్రీస్తు వారు ప్రత్యేకంగా చెప్పింది ఏంటంటే మనందరం ప్రేమ, కరుణ, దయ కలిగి ఉండాలని చెప్పి. మనమందరం ఈరోజు ఆ ప్రేమ, దయ, కరుణ కలిగి ఉన్నాం కాబట్టే ఈరోజు ఇక్కడ ఈ ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని మనం సఫలీకృతం చేసుకోవడం జరిగింది. ఇలాగే మీరు మా అందరిపై ప్రేమ ఉంచినందుకు ప్రత్యేకంగా మా సోదర సమానుడు జాన్ వెస్లీ కానీ, సోహన్ రాజ్ కానీ, వీరందరూ ఇంకా గ్రామ పెద్దలు ఈ గ్రామానికి చేస్తున్న కృషిని ప్రత్యేకంగా మీరు అందరూ ఒకసారి చప్పట్లతో వారందరికీ ధన్యవాదాలు తెలపాలని కోరుకుంటున్నాను. ముందుగా ఈ కార్యక్రమం తలపెట్టినప్పుడు ఇప్పటి వరకు జాన్ వెస్లీ చేశారని చెప్తున్నారు. అసలు మెయిన్ ఏంటంటే నాకు పెద్దలు, మా గ్రామ పెద్దలు సహకరించారండి. తర్వాత గ్రామస్తులు మీరందరూ చెప్పాను కదండి, గత వారంలోనే అసలు ఈ చర్చి పని ఇంత మేజర్ వర్క్ ఉంది, ఈ పని ఎలా అవ్వాలని ఫస్ట్ మేము ఆడపడుచుల దగ్గరికి వెళ్ళడం స్టార్ట్ చేసామండి. ఫస్ట్ మేము ఒక 4 టీంలుగా ఏర్పడి ప్రతి ఆడపడుచు, మన గ్రామం నుంచి వెళ్ళిన ప్రతి ఆడపడుచు వారి ఇంటికి వెళ్ళి ఈ చర్చి కోసం వాళ్ళని మీరు సహాయం చేయాలని కోరడం జరిగిందండి. ప్రతి ఆడపడుచులు కూడా సహాయం చేశారండి. అలాగే మన గ్రామం నుంచి సుమారుగా 14 లక్షల రూపాయలు మన గ్రామం నుండే మీరందరూ సహాయ సహకారాలు అందించారండి. సో దీనికి ధన్యవాదాలండి. అంటే ఈ 14 లక్షలు కూడా గత వారమే చెప్పారు మీకు, 14 లక్షలు కూడా 4 నెలల్లోనే మీరందరూ మాకు సహకరించడం జరిగింది. దీంట్లో ముఖ్య కారకులు నేను, అంటే కౌన్సిలర్ ఏదో చేశారని చెప్తున్నారు కానీ మెయిన్ ఏంటంటే కమిటీ వారు ఎవరంటే కటికితల మోషే గారు, అలాగే కొదమ పెద్దిరాజు గారు, అలాగే స్థానిక పెద్దలు, ఈ సంవత్సరం ఎక్కిన పెద్దలు ఎంతో సహకరించి సుమారుగా 40 లక్షల రూపాయలు ఖర్చు అయిందండి ఇలా కట్టడానికి. అంతా కూడా మీరు ఇచ్చిన సహకారం, బయట పెద్దలు చేసిన సహకారంతో దీన్ని ఇలా మనం అభివృద్ధి చేసుకోవడం జరిగింది. ఇలాగే మీ సహాయ సహకారాలు ఎప్పుడు ఇలాగే అందించాలని కోరుకుంటూ, ముఖ్యంగా లాస్ట్ చివరిగా ఈ ఆడపడుచులందరికీ కూడా తప్పనిసరిగా మనం ఫస్ట్ స్టార్టింగే మనం ఆడపడుచులతో స్టార్ట్ చేసాం. వాళ్ళకి ఖచ్చితంగా మనం ఏదో చేయాలి. ఏం చేయాలనేది ఆలోచిస్తున్నప్పుడు చైర్మన్ గారి దగ్గరికి వెళ్ళడం జరిగిందండి. చైర్మన్ గారి దగ్గరికి వెళ్తే ఆయన సుమారుగా 50,000 ఇస్తానని చెప్పారు ఆయన. అయితే సార్ ఇట్లా కాదండి, మీరు మా గ్రామంలో ఆడపడుచులు ఉన్నారు, వాళ్ళ ఆడపడుచులందరికీ మీ పేరున ప్రతి ఒక్కరికి కూడా మీ పేరున చీర జాకెట్ కానుకగా ఇస్తే బాగుంటుందని చెప్పడంతో
చైర్మన్ గారు దాన్ని ఆనందంగా స్వీకరించి మన గ్రామ ఆడపడుచులు అందరికీ కూడా చీరలు పంపడం జరిగిందండి. చాలా సంతోషం. అందుని బట్టి మీరు అందరూ కూడా క్లాప్స్ కొట్టాలని మనం చేస్తున్నాను. సో ఒక 10 మందిని అంటే అందరికీ అందుతాయండి. ప్రస్తుతానికి ఈ పూట ఒక 10 మందికి మేడం గారి చేతుల మీదుగా చీరలు అందిస్తారు. అలాగే ముఖ్యంగా నేను చెప్పాల్సింది ఏంటంటే జేఎస్ఆర్ గారు షెడ్ విషయంలో అవుతున్నప్పుడు వెంటనే మేము వెళ్ళంగానే ₹1,00,000 ఇచ్చి ఆన్ ది స్పాట్ మమ్మల్ని భీమవరం పంపించి రేకిప్పించడం జరిగిందండి. అలాగే విష్ణురాజు గారు కూడా స్టార్టింగ్ నుంచి కూడా ఆయన ప్రతి విషయంలో సహాయ సహకారాలు అందిస్తున్నారండి. అలాగే ఏడిద కోటేశ్వరరావు గారు, అలాగే మస్తాన్ గారు, ముఖ్యంగా మస్తాన్ గారు మన కమ్యూనిటీల విషయంలో 50,000 ఇవ్వడం జరిగిందండి. ప్రతి విషయంలో కూడా పెద్దలందరూ కూడా మన గ్రామం అంటే వాళ్ళందరికీ అభిమానం అండి. మన గ్రామం అంటే ధర్మాపుర గ్రహం అంటే ప్రతి ఒక్కరికి అభిమానం. సార్ మా గ్రామంలో ఇలా అభివృద్ధి చేసుకుంటున్నామంటే ప్రతి ఒక్కరు కూడా సహాయ సహకారాలు అందించి ఏ పని విషయంలోనైనా ముందుకు వెళ్తారు. అలాగే అమెరికాలో ఉన్న శరత్ గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలండి. ఇంకా కొన్ని ముఖ్యంగా లాస్ట్గా మేము చెప్పాలంటే విజయ్ కుమార్ గారు అండి. ఆయన రాలేకపోయినా సరే ఆయన సుమారుగా 5 నుండి 6 లక్షల వరకు ఆయనకున్న కాంటాక్ట్స్ బట్టి ఆయన మనకి ₹6,00,000 ఈ షెడ్ నిమిత్తం ఇప్పించడం జరిగిందండి. అలాగే మీకు తెలిసే ఉంటుంది బస్ స్టాండ్ కూడా విజయ్ కుమార్ గారు కన్స్ట్రక్షన్ చేశారు. అలాగే కమ్యూనిటీల విషయంలో ₹25,000 ఇచ్చారండి. అలాగే బరియల్ గ్రౌండ్ విషయంలో డెవలప్మెంట్ కోసం దానికి ఒక ₹15,000 ఇచ్చారు. ప్రతి విషయంలో విజయ్ కుమార్ గారు ఆ సహాయ సహకారాలు అందించి మన గ్రామం అభివృద్ధిలో ఆయన తోడున్నారండి. అలాగే లాస్ట్గా గేట్ పెట్టాలని సుమారు మీరు చూస్తున్నారు ₹1,03,000 అయిందండి. గేట్కి ఎవరు ఎలా చేయించాలి ఏంటి అనేది అడిగేటప్పుడు మన డాక్టర్ గారు సుభాకర్ రావు గారు ₹50,000 ఇచ్చి ఆ గేట్ని తయారు చేయించి ఆయన మనకి స్పాన్సర్ చేయడం జరిగిందండి. చివరగా మీ అందరికీ తెలిసిన పేరు, మన గ్రామంలో ఇంత అభివృద్ధి ముందుకెళ్ళడానికి మనల్ని ప్రోత్సహించడానికి మమ్మల్ని వెనుతట్టి ముందుకు పంపించి ప్రతి ఒక్కరిని అడగమనడానికి కారణం మన గ్రామాన్ని దత్త తీసుకున్న వ్యక్తి ఎవరంటే బౌడిపాటి సూర్యభాస్కరరావు గారు అండి. ప్రతి విషయంలో కూడా ఆయన ప్రతి విషయంలో ముందుండి మీరు ఫలానా వాళ్ళ దగ్గరికి వెళ్ళండి వాళ్ళు ఇస్తారు, మీరు వెళ్ళండి, మీరు ఆగొద్దు, మీ గ్రామాన్ని మీరే అభివృద్ధి చేసుకోవాలి, ఎవరో వచ్చి మీ గ్రామాన్ని బాగు చేయరు, మీ గ్రామాన్ని మీరే అభివృద్ధి చేసుకోవాలని చెప్పి మమ్మల్ని ప్రోత్సహించి ముందుకు పంపించి ఈ ప్రతి అభివృద్ధిలో ఆయన మాకు తోడున్నారండి. ప్రత్యేకంగా ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సదుపాయాలన్నీ అందజేస్తున్న దాతలకు అందరికీ కూడా ముందుగా నేను వందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇక్కడ సంఘస్థులకి, దైవజనులకి, అలాగే ఈ ఊరి ఆడపడుచులు ప్రతి ఒక్కరికి కూడా వందనాలు. నన్ను కూడా ఈ ఊరి ఆడపడుచులాగా ఈ సంఘస్థులు, ఈ పెద్దలు, ఎప్పుడూ కూడా ప్రతి విషయంలో కూడా మీరు ముందు రావాలని నన్ను ఒక ఆడపడుచుగా ప్రతి విషయంలో పిలుస్తున్నందుకు ముందుగా ఈ ధర్మాపురం పెద్దలందరికీ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. మీలో నన్ను ఒక ఆడపడుచుగా గుర్తిస్తున్నందుకు నేను మీ రుణం మర్చిపోలేనిదిగా తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే ఒక చైర్పర్సన్గా కాదు నేను ఈ ఊరు వచ్చింది, ఒక మీ ఇంటి ఆడపడుచులాగే వచ్చాను. నాకు సువన్ రాజు అన్న, జాన్వేస్లీ అన్న సోదరులు ఇద్దరు కూడా అభిమానం. అలాగే మీ అందరి అభిమానం మా కుటుంబం మీద ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ ఆ ప్రభు ఆశీస్సులు అందరి మీద ఉండాలి. ఎప్పుడు కూడా ధర్మాపురం ఆకివీడిలో ఒక భాగం. ధర్మాపురం సభ్యులందరూ కూడా మా కుటుంబ సభ్యులు, నా ఇంటి మనుషులుగా భావిస్తున్నాను. ఎప్పుడు మీకు ఏ సహకారం కావాలన్నా మీ అందుబాటులో ఉండే మీ ఆడపడుచుగా గుర్తుంచుకోవాలని కోరుకుంటూ మమ్మల్ని ఈరోజు ఆహ్వానించిన ఆడపడుచుగా వచ్చినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఒక ఆడపడుచుగా నాకు చాలా ఆనందంగా ఉంది.